తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరిలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఎల్లిపాయ పచ్చడి అయితే చేశాను. ఇది చాలా ఎర్రగా చాలా మంచి కనబడుతుంది కదా. మరి ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీకు ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఎల్లిపాయలను పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. మంచిగా పొట్టంతా తీసేసుకోవాలి. శుభ్రంగా మంచిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనైతే ఆవాలు మెంతులను చిటపట్లాడేలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడాలి, అప్పుడైతేనే బాగుంటాయి. లేకపోతే పచ్చివాసన లేకుంటే మెంతులు అనేవి చేదుగా వస్తాయి. అందుకోసమని వీటిని చిటపట్లాగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడైతే ఇందులో మనం ఏం చేయాలంటే నూనె పోసుకోవాలి. ఒక 3 కొల్ల నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఆ తర్వాత ఇందులో ఏమేమి వేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఇందులో ఆవాలు మెంతులు వేసుకోవాలి. అవి మంచిగా చిటపట్లాడాలి. అప్పుడైతేనే మనకు నోటికి తగిలి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోనైతే మనము ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తున్నాయి అనగా స్టవ్నైతే ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వేగాలి మన మెంతులు అయితే. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు సగం మొత్తం కాకుండా సగం ఎల్లిపాయలను మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దీన్ని మొత్తము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ ముద్దను ఒక గిన్నెలో వేసుకొని తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఇంట్లో ఉండే కారపొడిని కూడా వేసుకోవాలి. కారపొడి తగినంత వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కారపొడి అయితే పడుతుంది నా పచ్చడికి. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నా కారపొడిలో సాల్ట్ ఉంది కాబట్టి నేను సాల్ట్ అనేది కొంచెమే వేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ అనేది వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకుందాం. అన్ని మిశ్రమాలు కలిసేటట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనమైతే నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని కలుపుకోవాలి. నూనె కూడా మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలుపుకోవాలి. మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా కలపాలి. నూనె మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయని కూడా ఇందులో పిండుకుందాము. నిమ్మకాయ పిండుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమ్మకాయలను సూపర్గా పిండాలి. అంతే, టేస్ట్ అనేది అదిరిపోతుంది. అంతే, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు. మీకేం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయింది. నిమ్మకాయలన్నీ పిండేసాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం